రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. సిరిసిల్ల జిల్లా కొత్త కలెక్టర్గా ఎం హరిత నియమించింది. కొద్ది రోజులుగా సందీప్ కుమార్ ఝా వరుస వివాదాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో ఇటీవల సందీప్కు వివాదం ఏర్పడింది. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ ప్రోటోకాల్ విస్మరించారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ వ్యవహార శైలిపై అసెంబ్లీ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. మిడ్మానేరు నిర్వాసితుల పరిహారం విషయంలోనూ కలెక్టర్ సందీప్ను హైకోర్టు మందలించింది. వరుస వివాదాలు, విమర్శలతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం బదిలీ చేసింది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఈ బదిలీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ప్రభుత్వం ఇప్పటికే 23 మంది ఐపీఎస్లు అలాగే 5గురు ఐఏఎస్ల బదిలీలో ఇప్పుడు సందీప్ కుమార్ ఝా బదిలీ కూడా ఉంది. ప్రస్తుతం హరితను ఇక్కడ కలెక్టర్గా పెట్టారు. గతంలో ఆది శ్రీనివాస్ విషయంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నారు సందీప్ ఝా. ఇదే విషయమై బదిలీ అనుకోవాలా? ఇంకా ఏమేమి ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి? జిల్లా పరిపాలనలో ఇటు ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని చెప్పి భావిస్తున్నట్టు ప్రభుత్వము రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి అనుసంధానంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు జనాల్లోకి వెళ్తాయని చెప్పి ఇటు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బదిలీ చేపట్టినటువంటి సందీప్ కుమార్ ఝా మొదటి నుంచి కూడా ఇటు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగులుతున్నాడు. ఇతని చుట్టూ నిత్యం కూడా విమర్శలు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అంటే మొదటి వచ్చిన సందర్భం లోపల తన మార్కు చూపిస్తూ గత ప్రభుత్వ హయాము లోపల కబ్జాకు గురైనటువంటి వందలాది ఎకరాల భూములను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పు లోపల అందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను శభాష్ అనుకున్నారు. కానీ ఇటీవల కాలం లోపల ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుతో వరుస వివాదాలు, అదేవిధంగా మిడ్మానేరు యొక్క భూ పరిహారం విషయం లోపల కూడా ఇటు కోర్టు చెప్పినా గానీ పరిహారం చెల్లించకపోవడంతో ఈ విషయం లోపల కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఇటు ప్రోటోకాల్ విషయం లోపల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో వివాదాలు రావడము, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సయోధ్య లేకపోవడంతో ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను